రాగానే ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించాడు. వెంటనే రైతులకి 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇచ్చాడు. అదే రకంగా రైతు భరోసా ఇస్తున్నారు. పేద ప్రజలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్ని 25 ఎకరాల్లో 200 కోట్లతో కట్టిస్తున్నారు. దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒకే హాస్టల్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాకుండా హాస్టల్లో ఉన్న 7 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి 40% మెస్ ఛార్జీలు పెంచాడు. అది కాకుండా 60,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చారు.